హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. మనం స్టే చేసిన దాంట్లోనే టిఫిన్ అవుతుంది. సో మళ్ళీ బయట ఆగడం వేస్ట్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం, టిఫిన్ చేసేసిన. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక లేట్ ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ అయింది, అన్నీ అయిపోయినాయి. సో మన టార్గెట్ ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రీచ్ కావాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో స్టే చేసే ఆలోచన అయితే లేదు నాకు. తెలంగాణకు వచ్చినామంటే మనం ఏ రాత్రి అయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఏ బంక్లో అన్నా నడుస్తుంది, ఈ రోడ్ మీద నడుస్తుంది. టైం అయితే ఆల్మోస్ట్ 7:30, ఎర్లీ మార్నింగ్ 7:30. మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే జర్నీ ఈజీగా సాగిపోతుంది. నా ప్రయాణంలో నేను చూసినది. సో నేను 5కే లేచిన, మొత్తం రెడీ అయిపోయి 7కి స్టార్ట్ అయిపోయినా. చూద్దాం ఈరోజు ఏమేమి చేస్తామో. నాకు తెలిసిన వరకు అయితే మన ఇంటి నుంచి అయోధ్యకి 1299, 1300 వేసుకున్నాం హార్డ్లీ. అక్కడ లోకల్ ఒక 100, 1400. అండ్ మళ్ళీ కాశీకి 200, 1500 అయిపోయింది. రిటర్న్ ఈజీగా మనం ఆల్మోస్ట్ 800 దాకా వచ్చేసినాం. సో సేఫ్ కాదని చెప్పి ఇంజన్ ఆయిల్ చిక్కగానే ఉంది, బట్ మనమైతే ఆయిల్ చేంజ్ చేపిస్తే బెస్ట్. బట్ చైన్ కూడా లూజ్ అయింది. చూద్దాం మరి, చేద్దామా ఎవరైనా మెకానిక్ కోసం వెయిట్ చేద్దామా. జబల్పూర్ అయితే దాటేసినాం. ద బెస్ట్ 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 రూట్ నా ట్రిప్ మొత్తంలో. సో డిసైడ్ అయినా ఏంటంటే మన ఆయిల్ చేంజ్ మాత్రం వద్దు ఇప్పుడు, ఎందుకంటే చైన్ లూజ్ కూడా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న ఆగమాగం వేస్ట్, ఆడ మెకానిక్ తోటి చేపిద్దామని. మనం అట్లా కొంచెం దూరం ప్రయాణం చేసినామో లేదో ముంగటనే కనిపించింది. సో వెంటనే చేసిన, చైన్ లూజ్ ఉన్నా సేఫ్ కాదు. సో అప్పటిదాకా చైన్ టైట్ చేసిండు. ఇది కూల్ పోవాలి కదా, అంటే కూల్ కావాలి ఇంజన్. వేడిది వచ్చిన ప్రాబ్లమే. సో ఫైనల్ అయితే అయిపోయింది. కొంచెం అటు ఇటు వంపుదామంటే లగేజ్ ఉంది కదా, సో ఇబ్బంది అయింది. లగేజ్ వంపితే బండి అటే పడుతుంది. ఫైనల్లీ మొత్తానికైతే తీసేసారు. మనం ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకునే ఆయిల్ ఇది. యాక్చువల్లీ నేను జనరల్గా ఎప్పుడైనా క్యాస్ట్రాలే వాడతా, బట్ క్యాస్ట్రాల్ లేదు మొన్న షాప్లో. ఇంకా మళ్ళీ ఆగమాగం ఉండే, టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇడిమెట్స్ IRG5 అనే ఆయిల్ తెచ్చుకున్నా. అది కూడా మంచిదే అని చెప్పింది మా మెకానిక్ అన్న. సో ఏం ఆలోచించలేదు, తెచ్చేసిన, అయిపోయింది. సో ఆల్ డన్. ఆయిల్ చేంజ్ అయిపోయింది, చైన్ టైట్ అయిపోయింది. ఇంకా మనకి ఏ టెన్షన్ లేదు, ఫ్యూయల్ చూసుకుంటాం, అంతా బైక్ ఓకే కండిషన్లో ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోవడే. ఇప్పుడు మనం ఆగిన ప్లేస్ అయితే మధ్యప్రదేశ్లోని సచ్పన్ అనే విలేజ్. ఈ పెట్రోల్ బంక్ పేరు వచ్చేసి పడేయ్ ఇండియన్ పెట్రోల్ బంక్. అన్ని పేర్లు డిఫరెంట్ ఉన్నాయి కదా. మనం చేపించుకుంది అయితే ఇళ్ళనే. అన్న వాళ్ళు చాలా మంచిగా ఉర్రు, నాతో మంచిగా మాట్లాడారు. మన బండిని చూడుర్రి, ఎంత అంటే అంత ఫ్రీగా ఉన్నారు. నాతో చాలా బాగా మాట్లాడారు. అన్న అడిగారు. మన భయ్యాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట. అన్న నీ దాంట్లో పెట్టు వీడియో అన్నాడు. సరే దాందేముంది, నేను కూడా ఒక బిగినర్నే భయ్యా అని చెప్పిన. అన్న ఛానల్ పేరు వచ్చేసి ఆలీ ద కింగ్ 5001. సో 379 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్న కూడా కంటెంట్ కోసం ట్రై చేస్తుండంట. సరే చూపిస్తా, అట్లేం లేదని చెప్పిన. ఆ పేరు చూపించడంలో ఏముంది చెప్పండి, నేను కూడా అందుకే చూపించేసిన. ఇదైతే క్రేజియస్ట్ మూమెంట్. అన్న నీతో ఫోటో దిగుతా అన్నాడు. నాతో ఎందుకు భయ్యా అన్న, ఎప్పటికైనా ఫేమస్ అయితే చెప్పలేం కదా అన్నాడు. సీరియస్లీ ఎంత ఖుషి అనిపించిందంటే. రైట్ బాయ్. సో ఇక్కడ కూడా ఏం టైం వేస్ట్ లేదు, ఇక అయిపోయింది. మనం మాట్లాడినాం, చలో లెట్ స్టార్ట్. ఏం లేదు, ఇక తెలంగాణ ఓడే మనం ఈరోజు టార్గెట్. ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ బార్డర్, ఇంకా మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నాము అని చూస్తున్న టైంలో ఒక యాక్సిడెంట్ కనిపించింది. చూడరి, ఈ లారీ వచ్చేసి బులెరో గుద్దిందో, బులెరో వచ్చి లారీని గుద్దిందో. బులెరో ఏమో లెఫ్ట్లో పడిపోయింది, లారీ ఏమో అదుపు తప్పి మొత్తం రైట్ సైడ్కి వెళ్ళిపోయింది, డివైడర్ దాటేసింది. ఎవరికి ఏం కాలేదంట. నేనంటే అక్కడ అడిగిన ప్రకారం చాలా జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే హైవేస్ మంచిగా ఉంటాయి, రోడ్స్ ఖచ్చితంగా స్పీడ్ మెయింటైన్ చేస్తారు. స్పీడ్ పోవడం కాదు, కంట్రోల్ ఉండాలి, అదే మెయిన్ ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ బోర్డ్ అండ్ టోల్ గేట్ అయితే కనిపిస్తుంది కదా, అది ఓన్లీ లారీస్ కానీ అవన్నీ పెద్ద వెహికల్స్ చెక్ చేయడానికి. వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ మధ్యప్రదేశ్ బార్డర్. సో మనం మధ్యప్రదేశ్ ఇప్పుడే దాటేసినట్టు, ఇక మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నట్టే. వితిన్ 1-2 కిలోమీటర్స్ రేంజ్లో మహారాష్ట్ర విలేజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మన బండికి మళ్ళీ పెట్రోల్ తాగిపించే టైం అయితే వచ్చేసింది. ఇది నాకు తెలిసి 5th టోల్ గేట్. దీంతో ఏ పెట్రోల్ అవసరం లేదు, మనం ఇంటికి వెళ్ళిపోతాం ఆరామ్సే. టోటల్ 5 అయినాయి మనకి ఇప్పటికి. స్కానర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇదైతే. మనం వేరే ప్లేసెస్ పోయినప్పుడు ఖచ్చితంగా QR ఉందా లేదా, ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. మనకు మళ్ళీ ఒక 1200 పట్టినట్టే పెట్రోల్. సో మనం మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూడరు, మొత్తం కాషాయ జెండాలే. ఏందా అని చూసినా ఇటు పక్కన ముస్లిమ్స్ ఈ ఫ్లాగ్ ఉంది, మనకి ఇది ఉంది. సో కొంచెం పోటాపోటీ ఉంది ఆడ. మొత్తం బీజేపీయే కదా ఆడ, హవా ఎట్లయినా ఉంటుంది. బీజేపీ అన్నప్పుడు కాషాయం జెండా కంపల్సరీ. టైం వచ్చేసి 1:30 అవుతుంది, మనం తినడానికి ఆగాలి. సో ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. నో వరీస్, ఇంకేం లేదుగా, నాన్ స్టాప్ ఈవినింగ్ దాకా. ఈవినింగ్ ఒక బ్రేక్ తీసుకున్నామంటే సరిపోతుంది. చూడరి, మనం మొత్తం నీడకు పెట్టేసిన బండి కూల్ కావాలని. ఆల్ సెట్. కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది,
దానివల్ల ప్రాబ్లం లేదు, మెకానిక్ని అడిగిన ఆల్రెడీ. ఉత్తరప్రదేశ్లోని ఆర్టీసీ బస్ చూసినాం, మధ్యప్రదేశ్లోని ఆర్టీసీ బస్ చూసినాం, మహారాష్ట్ర ఒక్కటి చూడలేనా అనుకున్నా, ఇది కూడా కనిపించింది లోకల్ బస్ మహారాష్ట్ర. ఇది మనకు ముంగడ బోర్డు కనిపిస్తుంది కదా, హైదరాబాద్ ఇంకా జస్ట్ 358 కిలోమీటర్స్ మాత్రమే. సో హ్యాపీ, మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు తెలంగాణ. ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మనం 400 ట్రావెల్ చేసినాం. కాదు 500 ట్రావెల్ చేసినాం. కాదు ఎగ్జాక్ట్ అంటే 450 అనుకుంటా. 450 ట్రావెల్ చేసినాం, ఇంకొక 350 మాత్రమే ఉంది. సో చూద్దాం ఇంకెంతవరకు పోతామో. ఇప్పటికైతే నేను ఎలాంటి స్ట్రెయిన్ మాత్రం కాలేను. ఇఫ్ ఇన్ కేస్ మనమైతే మన ఇంటికి ఈరోజు చేరుకున్నాం అనుకో, నాకు తెలిసి 100cc ద హైయెస్ట్ మనమే ఉంటాము. ఒక డేలో 827 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇంకొక 320 ఉంది ఎగ్జాక్ట్ మనకి. సో చూద్దాం ఏమవుతుందో. హోప్ గుడ్. సో చీకటి అయింది, లైట్ లాంచ్ చేసే టైం అయింది. లైట్ నెంబర్ 1 ఆన్, లైట్ నెంబర్ 2. సో రోడ్ అంతా మనదే, ఇంకేం లేదు. హ్యాపీగా వెళ్ళిపోదాం. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే మనం తెలంగాణకు వచ్చేస్తాం. ఇంకా తర్వాత ఏ టెన్షన్ లేదు మనకి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా లారీ, అటు రైట్ సైడ్లో రోడ్ మధ్యలో ఉంది లారీ. సో మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ నెంబర్ 2 మనం చూసింది ఈరోజు. గట్టి యాక్సిడెంట్ అయింది, తుక్కు అయిపోయినాయి. ఈ మెయిన్ హైవేస్లో ఇదే ప్రాబ్లం, హై స్పీడ్లు ఉంటారు, కంట్రోల్ కాదు. ఫైనల్లీ మనం అయితే తెలంగాణ బార్డర్కి ఎంటర్ అవుతున్నాం, అంటే తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం. మహారాష్ట్ర క్లోజ్గా మార్నింగ్ 7 అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 7:38 అవుతుంది. మన తెలంగాణలోని ఫస్ట్ విలేజ్ ఆదిలాబాద్లో ఎంటర్ అయినాం మనం. రైడ్లో ముందే చెప్పిన కదా, తెలంగాణ వచ్చినామంటే నేను ఏడైనా బిందాస్గా ఆగుతా, ఎందుకంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సేఫ్ కాదు. మనం పెట్రోల్ బంక్లో ఆపినాం, ఇంకా చూడు రేపు బండి పక్కన పెట్టేసిన. సింపుల్గా ఇప్పటికే ఒక 20 మినిట్స్ అయింది, ఆరామ్సే కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు మన సెటప్ కూడా చూపిస్తా ఎట్లా చేసినో. కనిపిస్తుంది కదా, ఇదే మన సెటప్. బండి అంతా పక్క కాపి మొత్తం తీసేసిన, ఇంకా మంచిగా అక్కడ కూర్చున్నా. పవర్ బ్యాంకులతో ఛార్జింగ్ పెట్టేసుకున్నా, ఫోను, హెల్మెట్, ఇయర్ బడ్స్ అన్నీ. సో మంచి సెక్యూర్ ప్లేస్. అదేదో ఉరుముతుంది అనుకోకుర్రి, మీద స్ట్రీట్ లైట్ అది, దానివల్ల ప్రాబ్లం. సో మనమైతే సేఫ్గా ఉన్నాం, తెలంగాణ వచ్చినాం. కొంచెం ఇంటికి ట్రావెల్ చేస్తే కథం మనం జర్నీ సాఫీగా సాగిపోయినట్టే. ఆఫ్టర్ లాంగ్ 1 నుంచి 1.5 అవర్ గ్యాప్ తీసుకొని బండికి రెస్ట్ ఇచ్చే మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఇంకేం లేదు, ఇప్పుడే మనం తెలంగాణ ఎంటర్ అయినాం. ఎంత కాదని ఒక 200 to 220 కిలోమీటర్స్ ఉంది. ఒక 100 కిలోమీటర్స్ పోయి మనం మళ్ళీ రెస్ట్ తీసుకుందామా ఎట్లన్నా తెలుస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 10:30, 11 అయింది. ఇంకొక ఎంత కాదన్నా 200 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 4 to 6 అవర్స్ పడుతుంది మనకి. స్లోగా పోతాం, రోడ్లు మంచిగా ఉండేవి కాబట్టి. సో ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. చూద్దాం, మనం పోయేవారికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఆదిలాబాద్ విలేజ్ ఇదంతా, మన స్ట్రీట్స్ ఉంటాయి కదా బైపాస్ రోడ్లు, అట్లా ఎంజాయ్ ఆదిలాబాద్ వ్యూ. మీకు మ్యాప్స్లో కనిపిస్తుందో లేదో, మొత్తం ఘాట్ రోడ్ లాగా లెఫ్ట్ రైట్ రోడ్ ఉంది. ఇది నిర్మల్ రోడ్ అన్నట్టు, మొత్తం ఘాట్సే. బాగుంది, పీస్ఫుల్గా, ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. నైట్ సైలెన్స్, నేను ఒక్కని పాటలు పెట్టుకుంటా హాయిగా వెళ్ళిపోతున్నట్లా. కనిపిస్తుంది కదా బోర్డు, థ్యాంక్ యూ విజిట్ అగైన్ నిర్మల్ అయితే ముగిసింది ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ నిజామాబాద్, ఆల్మోస్ట్ ఆ రూట్స్. పోయేటప్పుడు కరీంనగర్, మంచిర్యాల అట్లా పోయినాం కదా. సో పోయిన రూట్ మళ్ళీ ఎందుకు రిటర్న్లో వేరే వద్దామని చెప్పి నేను ఇట్లా వచ్చిన. ఆ రోడ్స్ కూడా బాగాలేదు, మీరు చూసిరు కదా. ఇప్పుడు నిజామాబాద్ కొంచెం ఈ రూట్లోకి వెళ్ళి వస్తుంది. ఇదంతా మా అమ్మమ్మల రూటే, అంటే ఇది మన టోల్ గేట్. 3 డివైడెడ్ రూట్స్ ఉన్నాయి. లెఫ్ట్ పోతే భీమ్గల్ ఉంది, స్ట్రైట్ పోతే మన పోయే డెస్టినేషన్. రైట్ సైడ్ 18 కిలోమీటర్స్ అయితేనేమో మన నిజామాబాద్, మా పెద్దమ్మ వాళ్ళది. ఫస్ట్లో భీమ్గల్ అని చెప్పిన కదా, అది మా అమ్మమ్మ వాళ్ళదే. కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు మనకు పనికి, మనకు వేరే పనుల మీద మనం జల్దీ వెళ్ళిపోతున్నాం. మ్యాప్స్లో కనిపిస్తుందా, మీకు కనిపిస్తుందో లేదో కానీ ఎగ్జాక్ట్ ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది మన ఇల్లుకి డైరెక్ట్ డెస్టినేషన్. సో ఇంకొక 100 కిలోమీటర్స్ రైడ్ చేస్తే మనం సెట్, వెళ్ళిపోయినట్టే, పోయి రెస్ట్ తీసుకోవాలి అంతే. చూసిరా మొత్తం లారీలు, నైట్ టైమ్స్ కదా, చాలా మొత్తం లారీసే, మస్తు ఇబ్బంది పెట్టినాయి. మనం మొత్తం సైడ్కి వెళ్ళిపోయినాం, కానీ ఎంతైనా మన లగేజ్ ఉంది కాబట్టి మనమే చూసుకొని పోవాల్సి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ నిజామాబాద్ దాటినాక. మనలాగానే అలోన్ వారియర్ ఒక రైడర్ అన్న కనిపించిండు. ఆయన బండి నెంబర్ ప్లేట్ చూస్తే తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంది, TN. సో ఇటో వెళ్తున్నట్టుండు, నేను ట్రై చేసిన మాట్లాడడానికి, బట్ హీ వాజ్ సో బిజీ. ఇక చేసేది ఏముంది, మనం వెళ్ళిపోదామని చెప్పి మనకు తెలిసిన రూట్లో టప్ వచ్చేసినాం మనం. ఇక క్యాజువల్ కనిపిస్తుంది కదా, వర్క్ జోన్ గోస్లో. సో చూసుకుంటూ పోవాలి. మొత్తం వీడియో తీయలేకపోయినా, నిజామాబాద్ దాటినాక నాకు చాలా నిద్ర వచ్చింది. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక బంక్లో ఆరామ్సే వాడుకున్నా. సో టైం అయితే అరౌండ్ 2 AM అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ ఫుల్ నిద్ర వస్తుంది, అందుకే ఆగిపోయినా భారత్ పెట్రోల్ బంక్లో. సో ఆల్ సెట్. అంటే మేల్కా కూడా ఎందుకు వచ్చిందంటే పెద్ద ఉరుము వచ్చింది, వర్షం పడితే మళ్ళీ రిస్క్లో పడతామని చెప్పేసి
స్టార్ట్ అయితే అయిపోయినా ఇంక వెళ్ళిపోవడం ఇంటికి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది అంతే. ఆల్మోస్ట్ మన రామాయణపేట తూప్రాన్ కలిసే రోడ్ ఇది, అందుకే లైట్స్ కూడా బాగున్నాయి. మొత్తం సెటప్ ఇది మెయిన్ అన్నట్టు టర్నింగ్ లాగా. లెఫ్ట్ పోయినామంటే మన దౌలతాబాద్ గజ్వేల్ రోడ్. సో ఈ చెట్ల పొట్ల బండి పోవాల్సి వస్తుంది, చిన్న షార్ట్ కట్ రూట్. నాకు ఐడియా ఉంది, డే టైంలో తిరిగింది, సో అందుకే నేను ధైర్యంగా పోతున్నా. సో అటు ఇటు చేసి ఫైనల్లీ గజ్వేల్ అయితే వచ్చేసినాం. ఇదే మన గజ్వేల్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నా ఫ్రెండ్స్కి అందరికీ చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. నా రైడ్ స్టార్ట్ కాకముందు ఆల్మోస్ట్ 200 to 250 ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 400+ అయ్యారు. ఎంతగానో 200 మెంబర్స్ వచ్చారు నాకు సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీన్స్ ఎ లాట్. ఈ రైడ్ నాకు చాలా పీస్ని ఇచ్చింది అండ్ చాలా నేర్చుకున్నా. ఫస్ట్ రైడ్ సేఫ్గా వేసిన, అది ఇంపార్టెంట్. ఇంకా చాలా రైడ్స్ చేయాలని కోరుకుంటున్నా, అంత మంచిగా ఉండాలి. హోప్ గుడ్. నన్ను నమ్మి మా పేరెంట్స్ పంపించారు, సేఫ్గా వచ్చిన, అది మెయిన్ పాయింట్ నాకైతే. మన హోమ్ విలేజ్ టౌన్ ప్రజ్ఞాపూర్కి అయితే వచ్చేసినాం. ఇదే మన ఇల్లు టర్నింగ్. సో సీరియస్లీ చాలా హ్యాపీ నేనైతే సేఫ్గా వచ్చినందుకు. మా పేరెంట్స్ కూడా కొంచెం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటారు ఈరోజు, ఎందుకంటే ఇన్ని రోజులు టెన్షన్ పడ్డారు. ఎంత కాదన్నా ఫస్ట్ అంత దూరం పంపాలంటే 10 మంది 10 రకాలుగా అన్నారు. వాళ్ళని నమ్మిరు, ట్రస్ట్ చేసిర్రు, నేను సేఫ్గా వచ్చిన, అదే నాకు చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. నాకు తెలిసినంత వరకు అయితే వీ క్రియేటెడ్ ఏ స్మాల్ హిస్టరీ. అంటే ఎట్లా అంటే ఆన్ ఏ 100cc బైక్, దట్ టు ఇన్ ఏ డే 827 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, జోక్ కాదు. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఎట్లుంటాయో. ఫస్ట్ రైడ్ అయితే సేఫ్ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.